వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే రమగారు. నమస్తే చేయ. రమగారు, మంచి చందమామ కథ చెప్పుకుందామా? కొంతమందికి అదిరిపాటు ఉంటుంది, నేల మీద ఆగలేంతనం. అసలు ఆగరు రమగారు. పెనం మీద గింజ పేలగింజ పేలిపోతూ ఉంటారు. ఏమిటో ప్రతిదానికి పేలిపోతారు. నాకేం తక్కువ అనుకుంటారు, నేను అందరికంటే ఎక్కువ అని భావిస్తారు, ఎక్కువగా ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి ఒక రాజకుమార్తె కథ బాగుంది. కళింగ రాజకుమార్తె మైనావతి మహాందగత్తెట. ఆ పిల్లకి ముందు చిన్నప్పటి నుంచి నువ్వు సూపర్ 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 అనే మాట విని 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 ఎక్కిపోయి ఉందన్నమాట. నేను సూపర్ అని ఫీల్ అయిపోతుంది. సూపరే అయితే మాత్రం, సూపర్ అయితే మాత్రం ఏమిటి, అదే కదా ఏమిటి. నేను అదే అనుకుంటా. చాలా మందిని చూస్తాను నేను, ఒక ఆగలేదని నేను సూపర్ అనుకుంటావు, బాగుంది, అయితే ఏమైపోతావు ఏమిటి? నీకేం అందరిలాగానే నీకు 2 కాళ్ళే ఉంటాయి, 2 చేతులే ఉంటాయి, నువ్వు కొన్నాళ్లే ఉంటావు ఇక్కడ. కరెక్ట్, అవునా కాదా? మీరున్నారే, మీరే అయితే ఏమిటి నీ సూపర్? నీకే ఉంటుంది. కట్ చేసి స్టేటస్ పెట్టుకోవాలి. ఎంత సూపర్ వాళ్ళైనా అమ్మ నీ సూపర్ థింగ్, మొగైనా ఆడైనా, గొప్పవాడు కానీ మామూలు వాడు కానీ, ప్రతిదానికి ఒక సమయం అంటూ ఉంటుంది, అన్ని చోట్ల ఉండదు. నీ సూపర్ థింగ్ని గుర్తించనివి, లెక్క పెట్టనివి, అది అసలు అవసరమే లేనివి ప్రపంచంలో నీ జీవితంలోనే బోల్డని ఉంటాయి. ఎందుకు సూపర్ అనుకోవాలి? ఒక తాత్కాలికమైంది. ఇప్పుడు నేను భలే బాగున్నారు మీరు ఇవాళ అంటే ఓకే, నేను ఎప్పుడు బాగుంటాను అంటే మహాసౌందర్యంతో బాధపడుతుంటారు కొంతమంది, అదో బాధ. అక్కడి నుంచి తమ తెలివితేటలు, తమ ప్రజ్ఞాపాఠవాల పట్ల ప్రతి వాడికి తాడిని మించిన వాడు, దాన్ని తలకెత్తేవాడు, దాన్ని తలదన్నేవాడు ఎప్పుడూ ఉంటాడు. పైగా ఈ తాడెక్కటము, తాడిని తలదన్నటము అన్ని చోట్ల ఉపయోగపడవు. ఎందుకు వచ్చింది? నేల మీద కాళ్ళు పెట్టుకుని ఉండకూడదు హాయిగా బాగా? ఎప్పటికీ ఉంటాయి ఆ కాళ్ళలా అని. నేల నిన్నెప్పుడు మోసం చేయదమ్మా. అవును, నువ్వు నిలబడ్డ నేల నిన్నెప్పుడు ఇబ్బంది పెట్టదు, హాయిగా నుంచోనిస్తుంది. నువ్వు నేల విడిచి సాము చేస్తే ఏమిటో అవుతుంది. నాకు అలాంటి వాళ్ళని చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. ఏమిటి, ఎందుకు ఇంత బాధపడతారు వీళ్ళు, హైరాన్ ఎందుకు అనిపిస్తుంది. చేసేస్తారు, ఏముండదు అక్కడ. ఇంతకీ ఇంకోళ్ళు వస్తారు వీళ్ళని మించిన వాళ్ళు, అంతే అంతే. కళింగ రాజకుమార్తె ఈ మైనావతికి మహాసౌందర్యంతో బాధపడేది, మహా అదిరిపాటు, ఎవరిని లక్ష్య పెట్టేది కాదు, దురుసుగా ఏదో ఒకటి అనేసేది. ఏం బాగుండలేదు, ఏం బాగుంది అలా మాట్లాడేది. సరే పిల్ల పెద్దదైంది, అమ్మాయికి పెళ్లి కొడుకుని చూద్దామనుకున్నారు. దేశాల నుంచి పటాలు తెప్పించారు. వాడు ఎర్రగా కందగడ్డలా ఉన్నాడంటుంది, వీడి చెవులు పిల్లిలా ఉన్నాడంటుంది, వాడు అలా ఉన్నాడంటుంది, వాడు గుండ్రంగా కాస్త బొద్దుగా ఉంటే పొన్నకాయ అంటుంది, సన్నగా ఉంటే ములక్కాయ అంటుంది. ఆవిడిష్టం. అయితే రాజుగారికి విసుగు పెట్టింది, పటాలు వద్దులే, మనకెట్లాగూ స్వయంవరం ఉంది, స్వయంవరం పెట్టిద్దాము, పిల్ల తనే సెలెక్ట్ చేసుకుంటుంది పోని అని స్వయంవరం చాటించాడు. ఈమె మహాసౌందర్యాన్ని విని ఉన్నటువంటి చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళందరూ, రాజకుమారులంతా తరలొస్తే పిల్ల ఇవాళ పెళ్లి చేసుకోవాల్సిన రోజు కదా, తల వంచుకుని ఉండవలసిన రోజు, కానీ ఎత్తి చూడాలి. ఇది ఏమంటారు, స్వయంవరం, అమ్మాయే చూసుకోవాలి. చూసిన ప్రతి వాళ్ళని చూసి పెదవి విరిచేసింది. ఎవరు నచ్చల. వాడు లావని, వీడు నల్లగా ఉన్నాడు, వీడు పొట్టిగా ఉన్నాడు, వాడు పొడుగ్గా ఉన్నాడు, మరి ఇంతున్నాడేమిటి, ఇంత పర్సనాలిటీ ఏం చేసుకుంటామని ఇలాగాని అని అని చివరికి ఒక రాజకుమారుడు చక్కగా ఉన్నాడు. వీళ్ళ పక్క రాజ్యం వాడే, ఎంత బాగున్నాడో. కానీ అమ్మాయి ఆగలేంతనం కదా, పెనం మీద పేలగింజ. చూసి మీసాలు పోతల్లే ఉన్నాడు, ఇంత పెద్ద పెద్ద మీసాలనే నాకు వద్దంత. రాజకుమారులంతా వెళ్ళిపోయారు. కళింగరాజుకి విపరీతంగా కోపం వచ్చింది కూతురు మీద. కోపం వచ్చి, మీకు ఇంత అదిరిపాట, ఇంతమంది 50-60 మంది రాకుమారులు వస్తే వాళ్ళందరినీ చూసి మనిషికి ఒక పేరు పెడితే, నీ పొద్దున తెల్లవారేసరికి వాకిట్లో ఒక బిచ్చగాడో గాయకుడో ఎవడొస్తాడో వాడితోటే నీ పెళ్ళి. చాయిస్ అయిపోయింది, నీకు అవకాశాలు 2 సార్లు ఇచ్చా, నువ్వు ఉపయోగించుకోవాలా వాటిని అని చెప్పి ఖచ్చితంగా చెప్పేశాడు. రాత్రి అయితే అందరూ తెల్లబోయి ఉన్నారు, ఏమవుతుందో తెలియక. మర్నాడు పొద్దునే ఒకడు వాకిట్లో నిలబడి పాటలు పాడడం మొదలుపెట్టాడు. బిచ్చగాడు, పొద్దునే పాటలు పాడతారు కదా, వస్తారు బిచ్చమాడుకోవడానికి రారు. ఆ వచ్చిన బిచ్చగాడు పెద్ద బవిరిగడ్డం, గడ్డప్పవాడు ఒకడు,
సంగీతం ఏదో పాడుతుండేసరికల్లా సైనికులు పోయి బాబు లోపల రా అని పిలుచుకొస్తే ఈ లోపల రాజపురోహితులు వచ్చి రాకుమార్తెని పిలిపించి మంత్రాలు చదివి తాళిగట్టిచ్చేసాడు. అన్నంత పని చేసేసాడు. బిచ్చగాడితోటి పెళ్ళి అయిపోయింది. గడ్డం బిచ్చగాడు విత్ పాటలు వాడితోటి పెళ్లి చేసేశారు. ఎవరు వస్తే వాళ్ళతో చేస్తానని చెప్పే కదా, నీకు స్వయంవరం ఇచ్చా, ఫోటోలు చూపించా, నువ్వు ఒప్పుకోవాలా, స్వయంవరం చేయించా, నువ్వు ఒప్పుకోవాలా, ఇక మూడోది నీకు ఇంకా ఛాయిస్ లేదు, నేనేం చేస్తే ఆ పెళ్ళి నువ్వు చేసుకోవాల్సింది. చేసేసారు. ఈ పిల్ల లబో దిబోమని ఏడ్చింది, గోల పెట్టింది, అరిచింది, ఎవరు వినలా ఒక్క మాట కూడా. అక్కడి నుంచి ఏం చేస్తారు, ఆ బిచ్చగాడికి 5 రూపాయలు చేతిలో పెట్టాడు రాజుగారు, 5 వరహాలు. అబ్బాయి ఇగో నీ పెళ్ళం తీసుకుపో, అయ్యో మా ఊళ్ళో ఉండొచ్చు అని పంపించేసి ఏం చేస్తారు, ఆ అమ్మాయిని వెంబడి పెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. మైనావతి ఏడ్చింది, మొత్తుకుంది, ఇంకేం చేయాలో తెలియలే. కొంత దూరం నడిచారు ఊర్లోంచి. అంత జనం అంతా నోరు మూసుకూరుకున్నారు. ఇంత అదిరిపాటి పిల్లకి ఇదే అవుతుంది. ఎక్కువసేపు ఆ పెన మీద పేలగింజల పేలితే ఏమవుతుంది, చివరికి ఎగిరి పొయ్యిలో పడతారు. అంతే. ఇది పడిపోయింది ఇట్లా. అక్కడి నుంచి తీసుకుపోయాడు. తీసుకుపోతే ఒక పెద్ద అడవి వచ్చింది. కానీ ఈ అమ్మాయికి ఒకటి అర్థమైంది, వీడు బవిరి గడ్డము బండ గొంతు ఉంది, కానీ వీడంత మొరటివాడు కాదు, మనిషిని సుకుమారుడే ఇతను, ఇబ్బంది పెట్టట్లా పెద్దగా. ఫోన్లో ఇది కొంచెంలో కొంచెం నయం అనుకుంది, అంత మోటుగా ప్రవర్తించట్లా. వెళ్తే ఒక అడవిని దాటారు, అడవిలోకి వెళ్ళారు. ఈ అడవి ఎవరిది, ఏ ప్రాంతంలోది అని అడిగితే మన పక్కన రాజ్యం ఉంది కదా, మీసాలు పోతంటారే, ఆ రాజుగారి రాజ్యం ఇది అని చెప్పాడు. ఆ రాజుగారి పాలనలోకి వస్తుంది అని. అక్కడి నుంచి తీసిపోయి ఒక గుడిసెలోకి ప్రవేశపెట్టాడు. ఇదేమిటి ఇక్కడికి తీసుకొచ్చావు అంటే, ఇదే మన ఇల్లు, మా ఇల్లు ఇదే, మనం ఇక్కడే ఉండాలన్నాడు. ఏం చేస్తుంది, ఆ చిన్న పూరు గుడిసెలోకి ప్రవేశించి ఓ చీపురు ఏదో ఉంటే అది పెట్టి అదంతా ఊడ్చి, ఆ పక్కన ఏదో చెరువు ఉంటే ఓ బిందె పట్టుకెళ్ళి అందులో ఇచ్చి నీళ్ళు తెచ్చుకుని కుండతోటి ఇల్లంతా నీళ్లు చల్లుకుని ఇల్లు వాకిలి అంతా మెల్లిగా పొయ్యి వెలిగించి, మరి ఏం చేస్తుంది, ఆకలి కూడా వేస్తోంది, ఎప్పుడో రాత్రి తినది, పొద్దున పెళ్ళయింది, వచ్చేసింది నడుచుకుంటూ. సరే మెల్లిగా అన్నం వండింది, అక్కడ ఏవో బియ్యం పప్పు ఉన్నాయి, వంట చేసుకుంది. సరే అబ్బాయిని తను కూర్చుని అన్నాలు తిన్నాక ఏమన్నాడు, నీకేమైనా పని వచ్చా అంటే నాకేం రాదు అంది. సరే ట్రై చేద్దామని ఏం చేశాడు, ఇంత వెదురు కోసుకొచ్చాడు. వెదురు బుట్టలు అల్లటం నేర్పించాడు. ఇట్లా అల్లాలి, ఇట్లా చీల్చాలి, ఇట్లా బుట్ట అల్లాలని పెట్టాడు. రాకుమార్తె కూర్చుంది, బుట్టలు ఏమల్లుతుంది రాకుమార్తె, చీరి వేళ్ళన్నీ పుళ్ళైపోయినాయి, అన్నం తినేటట్టుగా కూడా లేవు. ఆ అబ్బాయి అన్నాడు, బిచ్చగాడు అన్నాడు, అమ్మాయి నీకు ఈ పని అయ్యేలాగా లేదు, నీ చేతులు బాచిపోయినాయి, ఇక బట్టలు కట్టుకోలేవు, తలకాయ కూడా దూకోలేవు, ఓ పని చేయి, పక్కన ఎవరో కుండలు చేసేవాళ్ళు ఉన్నారు, కుండలు తెచ్చిస్తాను, మరి కుండలు అమ్ముదువు కానీ, కూర్చుని చేసే పనే కదా, నువ్వు కుండలు చేయక్కర్లా, కుండలు నేను తెచ్చి పెడతానని ఓ 50 కుండలు ఒక బండి మీద వేసుకొచ్చాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, ఊళ్ళోకి రాకుమార్తెని తీసుకుపోయి ఓ చోట చాపరిచి, ఇక్కడ కుండలు అమ్ముకురా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఆ బండి, తోపుడు బండి తాకొచ్చి అక్కడ పెట్టాడు. ఆ బండి మీద ఉన్నవన్నీ ఆ చాప చక్కగా పరిచి కుండలన్నీ పెరిచి గడ్డం కింద చేయబెట్టుకుని కూర్చుంది. ఎవరైనా వస్తారేమని 2 కుండలు కూడా అమ్మలేదు. కానీ ఈ లోపల పెద్ద గుర్రపు రవ్వుతో ఒకడు వచ్చాడు, గుర్రం వేసుకుని. వాడేం చేశాడు, ఈ కుండల మీదకి పోనిచ్చి కుండలన్నీ తొక్కేశాడు. అది నష్టమే. నష్టం. ఈ అమ్మాయి కుండలు చేసిన వాళ్ళు ఏం చేయాలి, కుండలు పెట్టుకున్న వాళ్ళు కుండలు వెనకాల కూర్చోకూడదు, కుండలకి ముందు నుంచోవాలి, ఎవరైనా వస్తే మీద పడిపోకుండా. ఈ పిల్ల ఎక్కడో చోట కూర్చోవడం అలవాటైన పిల్ల పోయి వెనకాల కూర్చుంది, కుండలన్నీ వదిలిపోయినాయి. నువ్వు చెప్పలేదుగా అన్నాడు ఆ గుర్రపు రవ్వుతో. ఏం చేస్తుంది, వాడు శస్త్రాన్ని అవి పెట్టుకుని సైనికుడు, వాడిని ఏమంటుంది, బిక్కమొహం వేసుకుని సాయంత్రం చాప చోటు సంకలో పెట్టుకుని ఇంటికి వచ్చింది. ఏవి డబ్బులు అన్నాడు. ఏం చేయను, మొత్తం అన్నీ పగిలిపోయినాయి, ఇట ఎవరో తవ్వేశారు, తన్నేసేసాడు అంటే. సరే ఏమన్నాడు, సరే నీకు ఈ పని వల్ల కావట్లేదు, పోనీ ఏదో కొంచెం వంట వచ్చింది కదా, నీకు వచ్చు కదా, వండుతున్నావు కదా, రాజుగారి వంటశాలలో ఏదో ఒక పని చేద్దు కానీ అని చెప్తే బిక్కమొహం వేసుకుంది. ఇది ఈ రాజ్యం ఎవరిది, తను వద్దనుకున్న మీసాల పోతు రాజుది. ఓహోహో, వాళ్ళ వంటశాలలో పనిచేయటం ఏమిటి నేను, కానీ మరి నాకు ఇంకో దిక్కేది, నాన్న లేడు, ఇల్లు వాకిలి లేవు, రాజ్యం లేదు, భోజ్యం లేదు, వీడెవడో బిచ్చగాడు మొగుడు. సరే తీసుకుపోయి, నాకు అక్కడ వంట వాళ్ళు చాలామంది తెలుసు, అక్కడ పెట్టిపిస్తానన్నాడు. సరే లోపల వెళ్ళింది. అక్కడ కూరగాయలు తరగటము అట్లా వంగి పని చేయటం మెల్లిగా మొదలుపెట్టింది. రోజు సాయంకాలం అయ్యేసరికల్లా ఏవో భక్ష్యాలు అవి ఇవి ఇచ్చేవాళ్ళు, అవి ఫోన్లో మూట కట్టుకుని కొంగులో ఇంటికి తీసుకొచ్చేది, భర్తకు పెట్టేది. 10 రోజులు ఏమో గడిచింది. 10 రోజుల తర్వాత పెద్ద పెళ్లి సన్నాహం జరుగుతోంది. ఎవరిదో పెళ్ళి, ఆ మీసాలు పోతుందే పెళ్ళో ఎవరిదో తెలీదు, కానీ పెళ్లి సన్నాహం జరుగుతుంది. బోల్డ్ పిండి వంటలు ఉండేరు. అక్కడి నుంచి వంట చేస్తున్న ఒక అతను ఉన్నాడు లోపల. అతనికి ఈ అమ్మాయి సహాయంగా ఉందన్నమాట. ఏమన్నాడు, సరే సాయంకాలం అయ్యేసరికల్లా ఈ అమ్మాయి పిండి వంటలన్నీ మూట కట్టుకుంది, కొంగులో పెట్టుకుంది, వెళ్ళొస్తారంటే ఏమన్నాడు,
మరి పెళ్ళి కదా, బోళ్ళు దీపాలు అవి పెడతారు, ఎంత బాగుంటుందో. చాలా విద్యుత్ దీపాలు అవి అలంకరిస్తారు. చూద్దాం రా, చూసాక వెళ్ళొచ్చులే, ఏమంత చీకటి పడిపోయింది, రా అని మామయ్యని వెంబడబెట్టు తీసుకెళ్ళాడు. ఓ సభా మండపం, బోళ్ళని చిత్ర విచిత్రాలు లేని దీపాలు అవి వెళ్ళాడేశారు. లోపల నుంచి గానా కచేరీ వినపడుతుంది, సంగీతాలు అవి వినిపిస్తున్నాయి. సరే, ఈ అబ్బాయి, ఈ వంట అతనును, ఈ పిల్ల, ఈ రాకుమార్తె మైనావతి వంగిట చూస్తున్నారు. చూస్తుండేసరికి ఆ లోపల కూర్చున్న ఆ మీసాల పోతు రాజుగారు, ఎవరైతే అక్కడ తొంగి చూస్తుంది ఇట్రాండి అని పిలిచాడు. పిలిచేసరికల్లా ఏం చేయాలి, బిక్కమొహం వేసుకుంది. ఒట్టిగా చూస్తే ఎట్లా, నాట్యం చేసి వెళ్ళమనండి అన్నాడు. రాకుమార్తెకి నాట్యం వచ్చు. అక్కడి నుంచి ఏం చేసింది, వాళ్ళు ఏదో సంగీత కచేరీ చేస్తుంటే మెల్లిగా వెళ్ళమన్నారు. వంట ఆయన అన్నాడు, వెళ్ళవమ్మా వెళ్ళు, లేకపోతే ఏం శిక్షలు పడతాయి ఏమిటో, ఆయనదే పెళ్ళో ఏమిటో ఇది, వెళ్ళమ్మా అన్నాడు. సరే, కొంగు దొప్పుకునుందిగా స్వీట్లు పెట్టుకుంది. అవును, అక్కడికి వెళ్ళి నాట్యం చేయటం మొదలుపెట్టింది. చూస్తున్నారు అందరు, బాగా చేస్తుంది, చక్కగా నాట్యం చేస్తుంది. వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేదండి. నాట్యం చేస్తే ఎవరికి తెలుసు, రాకుమార్తె నాట్యం చేసింది. ఈ లోపల ఏమైంది, ఆ నాట్యంలో భాగంగా గిర్రుని తిరిగేసరికి ఈ కొంగంతా ఊడిపోయి ఆ మొత్తం స్వీట్లన్నీ కింద పడ్డాయి. అయ్యో, పడంగా నా పిల్ల పిచ్చిగా అవమానపడిపోయింది. రాకుమార్తె కదా, ఏదో ఇంకా కష్టపడితోంది, ఏం చేస్తుంది, అంత అదిరిపడకుండా ఉండాల్సిందని తెలిసింది. బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి వెనకాల నుంచి వచ్చి ఆ మీసాల పోతు గట్టిగా పట్టుకున్నాడు అమ్మాయిని. పట్టుకుని, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, తెల్లవారితే మన పెళ్ళి, ఇక్కడే ఉండు అనేసరికి అమ్మాయిని నిర్ఘాంతపోయింది. అయ్యో, మీరు ఎవరు అనుకుంటున్నారో, నేను కాదండి, నా పెళ్ళైపోయింది, నేను నా భర్తతోటే ఉన్నాను 10 రోజుల నుంచి, స్వయంవరమైన మర్నాడే నా పెళ్ళయింది, నన్ను వదిలిపెట్టండి, మా ఆయన నా కోసం వెయిట్ చేస్తుంటాడు, వెళ్ళిపోతానండి అనేసరికల్లా పక్కపక్కన బెడ్, నువ్వు నన్ను గుర్తించలేదు, గొంతు మార్చేసరికల్లా, నేను పెళ్లి చేసుకున్న గడ్డం వాడిని నేనే, గుర్రపు రౌతుని కూడా నేనే, నీ కుండలని పగలగొట్టిన వాడిని, నీకు అంత అదిరిపాటుగా ఉన్నావు నువ్వని అది తగ్గించడానికి మీ నాన్నగారితో మాట్లాడి పొద్దున్నే వచ్చి నేను పెళ్లి చేసుకున్నాను. అక్కడ ఏదో ఓం ఓం అని పెళ్లి చేశారు, ఇక్కడ రాజుకు తగిన పెళ్ళి అవుతుంది, రారా నువ్వు తగ్గేవు, అదే కావాలి నాకని చెప్పి ఆ అమ్మాయిని అంతఃపురంలోకి తీసుకెళ్ళాడు. బోళ్ళంతమంది చెలికెత్తులు వాళ్ళు ఉన్నారు, చక్కగా స్నానం చేసి అలంకారం చేశారు. తర్వాత ఎంతకాలమో ఆ రాజ్యానికి మహారాణిగా చాలా మంచి పేరు తెచ్చుకుందట మైనావతి. అదిరిపాటు ప్రవర్తన మంచిది కాదు. అంతే. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.